నమస్కారం ప్రజలారా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వార్తలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన భూదందాపై ఎంక్వైరీ నడుస్తుందండి. ఫైళ్ళు దగ్ధం చేసిన కేసులో కూడా ఎంక్వైరీ నడుస్తుందండి. నిన్న శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అబ్బాయిని, వాళ్ళ కుమారుడు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారండి. దుబాయ్కి పారిపోతూ ఉండగా పట్టుకున్నారు. అలా వార్తల్లో చూసుకుంటే కొన్ని వార్తలు 5 సంవత్సరాల్లో భూదందా ఎక్కువ జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ జగన్ వెనకంటి ఉన్న మినిస్టర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, జోగి రమేష్, పేర్న నాని, కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కృష్ణదాస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది భూ ఆక్రమాలు నడిచినాయండి. కడపలో అయితే అవినాష్ రెడ్డి, కడప ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే, ఇలా అన్ని తాల భూదందాలు జరిగినాయండి. దొరికిన కాడికి దొరుకుంటూ దోచుకుంటూ తింటా వచ్చారండి. కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది, దాని మీద ఎంక్వైరీ నడుస్తుందండి. ఎవరు తప్పు చేసినా వదిలే స్థితిలో ఇప్పుడు లేరు. అందుకనే వైసీపీ నాయకులు ఒక్కొక్కరు పారిపోతున్నారండి. దేశాలు వదిలిపోతున్నారు, దేశం వదిలి ఇంకో తాటికి పోతున్నారు. కొందరు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు. తప్పు చేయడం ఎలా, దాంకోవడం ఎందుకండి? అధికారం వచ్చినప్పుడు నీతి నిజాయితీగా ఉంటే ఇంత ఇబ్బందులు ఉండవు కదా మీకు, చెప్పండి. మీ నాయకుడు అట్లాంటి వాడు కాబట్టి మీకు అట్లా సలహాలు ఇచ్చారు. అందుకని మంచి నాయకుడి దగ్గర పని చేసుకోవాలండి. మంచి సలహాలు ఇస్తారు. నీతి నిజాయితీగా చేసుకుంటే నాయకుడి దగ్గర మీరు పని చేయాలండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను చూస్తే పరిస్థితి, జగన్కి ఇంత పిరికితనమా? సిగ్గు సిగ్గు. అసెంబ్లీకి పోని మీరు తక్షణమే రాజీనామా చేయాలి. వైఎస్ షర్మిల. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో ఇరుసుకుపడ్డారు. సిగ్గు సిగ్గు. మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానడం మీ అజ్ఞానానికి నిదర్శనము అంటూ షర్మిల మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. అసెంబ్లీకి పోవడాన్ని మించిన పిరికితనం, చేతగానితనం, అహంకారం ఎక్కడానికి కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్త ఏం కాదు జగన్ కానీ మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెరిగా వింతగా మోసం చేయడం, ఓట్లేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. రాష్ట్రం మీద అప్పులు కుప్పలు చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉంటే తాపీగా ప్యాలెస్లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి కాదు, ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసింది. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లో ఆఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదా కూడా అర్హులు కాదు. అసెంబ్లీకి పోని జగన్ తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. ఏపీ సర్కారు చేతికి పెద్దిరెడ్డి గుట్టు. హైదరాబాద్లోని సన్నిహితుడి ఇంట్లో సోదాలు, కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లు సీజ్. మదనపల్లి దహనం కేసులో పురోగతి. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ రికార్డుల దహనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయనకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన శశికాంత్ను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాదులో నివాసానికి వెళ్ళిన పోలీసులకు అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు లభించాయి. 10 మంది పోలీసులు దాదాపు 8 గంటల పాటు నిర్వహించిన సోదాల్లో మొత్తం 4-5 ట్రంక్ పెట్టెల్లో ఫైళ్లు, డాక్యుమెంట్లను గుర్తించారు. వాటితో పాటు ఒక ల్యాప్టాప్ను సీజ్ చేసి అమరావతికి తరలించారు. వాటిలో గనుల శాఖతో పాటు మదనపల్లి, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో భూముల ఫైళ్లు, రికార్డులు ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారము. ఫైళ్ల దహనం కేసులో ఈ పరిణామం చాలా కీలకమైనదిగా ప్రభుత్వం భావిస్తుంది. పెద్దిరెడ్డికి శశికాంత్ నమ్మిన బంటు. జగన్ ప్రభుత్వంలో గనులు, అటవీ శాఖలకు పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ అసలు మంత్రిగా శశిని ఎవరిచ్చారని అధికార వర్గాలు చెబుతున్నాయి. గనుల శాఖలో విజిలెన్స్ దాడులు, వసూళ్లు, బదిలీలు, పదోన్నతుల వ్యవహారంలో గోల్మాల్, వ్యాపారులను బెదిరించడం, అడ్డగోలుగా లెటర్ ఆఫ్
ఇమ్మీడియట్లీ ఇప్పించారని ఆయనపై ఫిర్యాదులు ఉన్నాయి. గనుల శాఖ అక్రమాలపై విచారణ జరిగితే శశి పాత్ర బయటపడుతుందని భావించిన మదనపల్లి పైల దహనం కేసులో ఆయన పాత్ర ఉన్నట్లు తెలిసింది. పక్కా సమాచారంతో పోలీసులు హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీలోని ఆర్ఆర్ రెసిడెన్సీకి వెళ్లారు. ఈ విషయం తెలిసిన శశి తన ప్లాటుకు తాళమేసి బయటికి వెళ్ళిపోయారు. ప్లాట్ యజమాని పామూరు మాజీ ఎమ్మెల్యే అనిల్ సమక్షంలో పోలీసులు తాళాలు తెరిచారు. మరోవైపు ఓ బృందం శశి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిసింది. వైసీపీ నేత ఇళ్లలో సోదాలు. భూ రికార్డుల దహనం కేసులో దర్యాప్తులో భాగంగా తిరుపతి నగరం మంగళం రోడ్లోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ తుకారం నివాసంలో ఆదివారం పోలీసులు, సిఐడి అధికారులు అకస్మాత్తుగ తనిఖీలు నిర్వహించారు. సుమారు 15 కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పలు అంశాలపై తుకారంను ప్రశ్నించారు. తదుపరి విచారణ కోసం ఆయన అదుపులోకి తీసుకొని మదనపల్లికి తరలించారు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు, సిఐడి సిఐ రామకిషోర్, ఎస్ఐ మంజుల సిబ్బంది పాల్గొన్నారు. పెద్దిరెడ్డి పిఏ నివాసంలో తనిఖీలు తుకారంలోని అదుపులోకి తీసుకున్న విషయాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ధృవీకరించారు. కాగా శనివారం అర్ధరాత్రి తంబలపల్లి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిలో సోదాలు జరిగినట్లు సమాచారము. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరని తెలిసింది. అక్కడ పోలీసులకు ఎటువంటి రికార్డులు, డాక్యుమెంట్లు దొరకలేదని సమాచారము. చూడండి, ఇట్లా అల్లాకోలం చేసేసిందండి వైసీపీ ప్రభుత్వము రాష్ట్రాన్ని. కాబట్టి ప్రజలారా, మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఇంకన్నా మళ్ళీ ఇట్లా చేస్తే నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలని, తెలుగుదేశం ప్రభుత్వం రావాలని. పవన్ కళ్యాణ్ గారు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కు ముందు ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. ఇప్పుడు అంతా పరిపాలన డెవలప్మెంట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ చాలా కష్టపడుతున్నారండి. మనం వాళ్ళని ఆశీర్వదించాలి. నెక్స్ట్ 2029కి కూడా తెలుగుదేశం గవర్నమెంట్ రావాలని, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగానే ఉండాలని, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండాలని, అమరావతి డెవలప్మెంట్ కావాలని, పోలవరం ప్రాజెక్టు మంచి కంప్లీట్ అవ్వాలని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని మనసారా కోరుకుంటున్నారు ప్రజలు. అలాగే నెక్స్ట్ 2029కి కూడా మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలండి. అట్లే ఉచిత బస్సుది కూడా తొందరలో ఆడవాళ్ళకు ఉచిత బస్సుది కూడా ప్రవేశపెడుతున్నారండి. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన కానించి ప్రజల్లో సంతోషంగా ఉన్నారండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజలు వాళ్ళ భూములు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ చాలా మంచి వ్యక్తులు, ప్రజల కోసం పాటుపడే వాళ్ళండి. వాళ్ళకి ఎప్పుడు మనం ఉండాలి. 2029కి కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం రావాలని. అట్లే బీజేపీలో ఉన్న పురంధేశ్వరి మేడం కూడా చాలా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మేడం. ఆమె మీద ఇంతవరకు ఏ అవినీతి లేదు. ఆమె కూడా పాలనలో బీజేపీ కూడా మంచి పాత్ర పోషించాలని, అమరావతిని బీజేపీ గవర్నమెంట్ మంచిగా ఆదుకోవాలని, మంచిగా డెవలప్ చేసేదాన్ని నిధులు ఇవ్వాలని కోరుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.